రైళ్ల జైళ్ల ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు. అన్ని ప్రధాన రైళ్లలో 2 కోచ్లకే పరిమితం. కాలు కదపలేని, టాయిలెట్ కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికుల ప్రత్యక్ష నరకం. ఇది వాస్తవం. ఇగో ఇది ఇక్కడ ఈ సెంట్రల్ పిక్చర్ వేసి మరీ చూపెట్టారు చూడరు, ఇక్కడ సర్కిల్ వేసి. దిస్ ఇస్ అ వాష్రూమ్. దాని నిండా జనాలు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హావ్డా వెళ్లే ఫలక్నామా ఎక్స్ప్రెస్లో మరుగుదొడ్డిలోను ప్రయాణికులు అంటూ చూస్తూ ఉన్నాం. సిలిఘాట్ నుంచి తాంబరం వెళ్లే రైలు విశాఖలో ఆగినప్పుడు తీసిన చిత్రం ఇది. బోగీలు కిక్కిసిపోవడంతో కొందరు టాయిలెట్లలో నిలబడి ప్రయాణిస్తున్నారు. మరుగుదొడ్డిలోనే అల్పాహారం తింటున్నారు. మూత్ర విసర్జనకు టాయిలెట్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొందరు ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైనే మూత్ర విసర్జన చేస్తూ కనిపించారంటూ చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం ఇది పరిస్థితి. అన్ని ప్రధాన ఇక్కడ చూద్దాం చూడండి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరిస్థితి. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైల్లో అన్ని రకాల బోగీలు 4136. ఇందులో రిజర్వ్డ్ ప్రయాణికుల బోగీలు 3110, అంటే 75%. ఫస్ట్ ఏసీ 67, సెకండ్ ఏసీ 378, థర్డ్ ఏసీ 1026, స్లీపర్ క్లాస్ 1639. 2023-24లో ఈ బోగీల్లో ప్రయాణించిన వారు 7.14 కోట్లు. మొత్తం ప్రయాణికుల్లో 26.25 కోట్లు వీరి శాతం. జనరల్ బోగీలు 1026, అంటే 25% మాత్రం. ఈ బోగీలో ప్రయాణించిన వారు 18.91 కోట్లు. మొత్తం ప్రయాణికుల్లో వీరి శాతం 73% అంటూ చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నార్త్ సైడ్ నుంచి కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి రీసెంట్ టైమ్స్లో. మీరు జనరల్ బోగీలకి, దాని తర్వాత రెగ్యులర్ బోగీలకి, తర్వాత రిజర్వ్డ్ బోగీలకి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా అన్నిట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా జనాలు కనిపిస్తూ ఉన్నారు. రైల్వే శాఖ వారు దీనిపైన స్పెషల్ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం. కేవలం దక్షిణ మధ్య రైల్వేనే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ రైల్వేస్ డిపార్ట్మెంట్లో రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనిపైన స్పెషల్ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది.